అందరికీ నమస్కారం. నిన్న సిద్దిపేట జిల్లాలోని నన్మెట్ట గ్రామంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభం చేయడం జరిగింది. అయితే ఈ ఫ్యాక్టరీ వచ్చేసి వాస్తవంగా ఇది మన చెన్నూరు నియోజకవర్గం జైపూర్ హార్టికల్చర్ ప్రాంతంలో మనకు సెంట్రల్ గవర్నమెంట్ అలొకేట్ చేయడం జరిగింది. అయితే గతంలో ఉన్న చేతగాని ఎమ్మెల్యేల వల్ల మనకి ఇది లేకుండా పోయింది. ఎందుకు పోయింది? వాళ్ళ చేతగాంతనం వల్ల, వాళ్ళ నాన్ లోకల్ వాళ్ళు కావడం వల్ల ఇక్కడి వ్యవస్థని, ఇక్కడి యూత్ని, ఇక్కడి రైతులని, ఈ ప్రాంతాన్ని పట్టించుకోకపోవడం వల్ల, పట్టించుకునే సోయి లేకపోవడం వల్ల ఆ సిద్దిపేటకు ఆనాడు ఉన్న మంత్రి అక్కడికి తరలించుకొని పోవడం జరిగింది. అయితే ఇది సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించిన స్కీము. దీంట్లో 95% సెంట్రల్ గవర్నమెంటే దీనికి నిధులు కేటాయిస్తుంది. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. ఇక్కడ అనుకూలంగా ఉన్నది వాతావరణం, ఇక్కడ రైతులు, ఇక్కడి పంట చేన్లు ఇవన్నీ కూడా ఆ పంటకి, అంటే ఆయిల్ ఫామ్ పంటకి అనుకూలంగా ఉన్నది అన్న ఉద్దేశంతో అన్ని సర్వేలు చేసిన తర్వాతనే అక్కడ వాటర్ అవసరం కావచ్చు, తేమ శాతం కావచ్చు, ఇక్కడ ఉంది, అనుకూలంగా ఉంది అన్న ఉద్దేశంతోనే మన చెన్నూరు నియోజకవర్గంలోని జైపూర్కి కేటాయించడం జరిగింది. అయితే చేతగాంతనం వల్ల, అంటే నాన్ లోకల్ వాళ్ళ వల్ల మనకు నష్టం జరిగింది. ప్రజెంట్ కూడా నాన్ లోకల్ వాళ్ళ వల్లనే మనకు నష్టాలు జరుగుతున్నాయి బాగా. ఇప్పుడు అక్కడ తీసుకుపోయినప్పటికీ కూడా ఇక్కడున్న మినిస్టర్లు మరి మా ప్రాంతం నుంచి తీసుకొచ్చిర్రు, మళ్ళీ మా ప్రాంతాన్ని తీసుకుపోయి పెడతాం, మా రైతులకు న్యాయం చేస్తాం, మా యువతకు ఉపాధి కల్పిస్తామనే సోయి వీళ్ళకు లేదు. నిన్న సభలో ఒక్కరన్నా దీని గురించి మాట్లాడతారు కావచ్చు, ఇది వాస్తవంగా ఇక్కడ నుంచి మేము ఇక్కడికి తరలించుకొచ్చినాం అనే మాట ఎవరైనా చెప్తారేమో అని నేను అనుకున్నా. కానీ అసలు ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడలేదు. కానీ అది ఇక్కడికి అలొకేట్ చేసిన ఫ్యాక్టరీని తీసుకుపోయి అక్కడ పెట్టి వాళ్ళకు ఉపాధి, అక్కడున్న రైతులకు, సరే రైతులు ఎక్కడున్నా అందరూ బాగుపడాలి, సంతోషం. కానీ ఇక్కడికి వచ్చిన ఫ్యాక్టరీని అక్కడ తీసుకుపోవడం అనేది ఎంతవరకు కరెక్టు? అంటే దీనికి అసలు కారణం ఏంటిదంటే మనకు లోకల్ నాయకత్వం లేకపోవడం. మనం నాన్ లోకల్ వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల నాన్ లోకల్ వాళ్ళు ఇక్కడి ప్రాంతాన్ని, మన చెన్నూరు నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడం వల్ల మనకి ఇలాంటి నష్టం జరుగుతుంది. కాబట్టి యువత, మేధావులారా, విద్యావంతులారా, చెన్నూరు నియోజకవర్గంలో పెద్దలారా, దయచేసి ఆలోచన చేయండి. ఇకనైనా నాన్ లోకల్ వాళ్ళకి మనం సపోర్ట్ చేయొద్దు, నాన్ లోకల్ వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు. ఏదున్నా లోకల్ వాళ్ళకి అవకాశం ఇద్దాం, లోకల్ నాయకత్వాన్ని పెంచుకుందాం, మనం ప్రాంతాన్ని మనమే పరిపాలించుకుంటూ మనమే డెవలప్ చేసుకునే వ్యవస్థను మనం క్రియేట్ చేసుకోవాలి. దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. మన రైతులు, మన యువత, మనం ప్రాంతం బాగుపడాలంటే మన ప్రాంతపుడు రావాలి. నాన్ లోకల్ వాళ్ళు వస్తే ఇప్పటికీ తరతరాలుగా, అంటే చెన్నూరు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి వెళ్ళి మనం బానిసత్వంతోనే ఉంటున్నాం తప్ప లోకల్ వాళ్ళని తయారు చేసుకోవట్లేదు, లోకల్ వాళ్ళకి అవకాశాలు ఇవ్వట్లేదు. నాన్ లోకల్ వాళ్ళు రావడం, పోటీ చేయడం, గెలవడం, పోవడం, వాళ్ళ సంపదలు పెంచుకోవడం, కాపాడుకోవడం ఇదే జరుగుతుంది. మనకు ఇసుక ఉంది, వాటర్ ఉంది, మన ప్రాంతం చాలా మంచి ప్రాంతం, విశాలమైన ప్రాంతం, మనది చాలా పుణ్యమైన ప్రాంతం, పుణ్యక్షేత్రాలు ఉన్న ప్రాంతం. కాబట్టి మనం ఒక మంచి మనసుతో ఆలోచించి, యువత, తెలిసిన వాళ్ళు మోటివేట్ చేసి, పెద్దలు కూడా మోటివేట్ చేసి మన ప్రాంతాన్ని డెవలప్ చేసుకునే వ్యవస్థ తయారు చేసుకోవాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. జై జవాన్, జై కిసాన్. నేను మీ దుర్గం సమ్మన్న.